ఉన్నాయో మాకైతే తెలియదు నాయన. మరి దశం భాగం విషయంలో కూడా నాయన ఎవరో సహాయం చేయలేకపోతున్నాం నాయన. మీరు చెప్పిన వాగ్దానం ప్రకారంగా నా ఆలయంలో ఆహారం కొదువు లేకుండా నువ్వు మరి దశం భాగం మరి ఆలయానికి ఇమ్మన్నావు తండ్రి. కానీ మేము ఏ సందర్భంగా రాక ప్రారంభంలో ఇలా రాశారు. ఆశగంపుడు క్రియ పుట్టుడ ఆసక్త మన మాటలు ఈ క్రియ చేస్తేనే ఆత్మస్వస్థం కనుక శాంతి సమాధానాలు దయచేయాలి. ఈ పాసిపురాన్ని పరమకు చేర్చుకుని కష్టం దయచేయాలి. తప్పులంటే క్షమించిన నాకు ప్రార్థన నేర్పించింది. ఏ పరిశుద్ధంగా వేడుకుంటున్నాను మహాపరిశుద్ధుల ఘనమైన పేరు గనులను గొప్పవాడు అయ్యా సర్వ సృష్టిని కలిగి చేసిన మహోన్నతుడు మీకు వేలాది వందనానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుక దేవుని స్తుతించాలి అంటున్నావు ప్రభా. ప్రతి నాలుక ఈ లోకంలో అందరూ ప్రభా అయ్యా నువ్వు సృష్టించిన అయ్యా ఈ సృష్టిని అయ్యా దాన్ని సృష్టికర్తని విడిచిపెట్టి ఈ సృష్టిని పూజిస్తున్న ప్రభా నాయన. కానీ సర్వం ఎరిగిన జ్ఞానివని తండ్రి ప్రతి బిడ్డ ఎరిగి నేను స్తుతించే భాగ్యము దయచేసి అడుగుచున్నాను ప్రభా. మీకు వేలాది వందనాలు. బ్రతికిన వారికి నడిపిస్తాడు నా దేవుడు నడిపిస్తాడు నా దేవుడు.
చక్కగా బోధ. ఎవరికైనా కావాలని అడగండి బిర్యానీ ఇంకా ప్లేట్లు ఇట్టాము 1 2 3 లైట్ లేదు మామూలుకి. ఏంటి మా ఫస్ట్ ముందు నుంచి చిట్టి చిట్టి అని ఒకసారి లేకపో ఓ ప్లేట్ అలా వెళ్ళిపోయి రావచ్చు. తల్లి నీ మొహంలో తెస్తున్నావు వీడియో ఆడపైన తీయాలా అలా పైన కిందకి పైన కిందకి కడుక్కోండమ్మా ఇందులో కడిగేసుకోండి ఎల్లు ఫోటో తీసానండి. తీసలే అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములను వెలుగునిచ్చినావు, జీవులలో కన్నుకు వెలుగునిచ్చినావు కనుక నీకు వేసుకోండి. ఇట్లా వేసుకోండి, ఇట్లా వేసుకోండి. మేము భావించుకున్నాం ప్రభావ త్వరలో నాయన వచ్చినటువంటి కీళ్ళన్నీ పోయి ఆయన మేలు సమకూరినట్టుగా మేము నమ్మకంతో ప్రభావితం స్తోత్రములు ఆయన అయ్యా నాయనని స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నేను కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశ ధన్యతను బట్టి మీకు స్తుతి చేస్తున్నాను ప్రభా. ఎక్కడెక్కడ మీకు నా నామం కూడా ప్రార్థిస్తాను. వారిని మీరు ఉంటారని వాగ్దానం చేసిన వాగ్దానకర్త మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రేమా నా ఇంటికి మధురమైనది నా యేసు ప్రేమ, తరపురానిది నా తండ్రి ప్రేమ. రైస్ పెట్టినా
నింపుకొని అలసి తిరిగి వస్తాయి. కడుపు నింపుకొని అలసి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి పోయవు, అవి గరుషులలో దాచుకోవు. పక్షులను పోషించే ఆ దేవుడు మనుషులను పోషించుట మరచిపోవునా? సృష్టిలోని మనిషి జన్మ శ్రేష్టము కాదా? సృష్టిలోని మనిషి జన్మ శ్రేష్టము కాదా? ప్రభువు తోడుండగా ఎందుకు బాధ? ప్రభువు తోడుండగా ఎందుకు బాధ? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి పోయవు, అవి గరిషెలలో దాచుకోవు. ప్రకటన 16:5-7 చెరువుల దేవుడు వర్తమాన పుస్తకాలను 3 ఆయన నీకే వందరములు తండ్రి. వచ్చిన వారిని పేరు పేరున మీరు దీవించండి, ఆస్వాదించండి. నీతిమంతుడా నీకే వందనాలు. నీ నీతిని కూర్చి నీ ప్రేమను కూర్చి తండ్రి ఇలాగ తండ్రి నేను ఇంకనూ అభివృద్ధి చేసి తండ్రి నీ సేవలో వాడబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండి నా ఎముకలన్నీయు నాలో చేయుమయ్యా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవా నీకు స్తోత్రం. దేవా నన్ను బాగు చేస్తున్న తండ్రి నీకు స్తోత్రం. దేవా నన్ను ముడుతున్న తండ్రి నీకు స్తోత్రం. దేవా నాకు స్వస్థతను దయచేస్తున్న తండ్రి నీకు స్తోత్రాలంటూ ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవా నా ప్రార్థన ఆలకించొచ్చావా తండ్రి. దేవా నన్ను బాగు చేయకొచ్చావా తండ్రి. నీకు వందనాలు. నన్ను స్వస్థపరుస్తున్న తండ్రి నీకు వందనాలు. అభిషేకిస్తున్న తండ్రి నీకు వందనాలు.
ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసుకుంటాం. దేవా నీ సహాయం నాకు దయచే, దేవా నీ సహాయం నాకు దయచే, దేవా నీ నడిపింపు నాకు దయచే, నీ క్షేమం నాకు దయచేసి అభిషేకించుకుని నేను గృహంలోనికి వెళ్ళి ఇది ఈ రాత్రికాల సమయం అందు నేను పండుకున్నప్పుడు దర్శనంలో నాకు మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడు దేవా, చెవి యొక్క ఆలకించే దేవుడు. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. దేవా, ఏ యోగ్యత లేదయ్యా, ఏ యోగ్యత లేదు తండ్రి. ఇదిగో నేను పాపిని, భయంకరమైన పాపిని తండ్రి. ఆయన నన్ను ముడుతున్నావా, నాలోకి వస్తున్నావా తండ్రి, నన్ను బాగు చేస్తున్నావా తండ్రి. ఆయన నీకు వందనాలు. ఆయన నీకు చూసి ప్రార్థన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, భూమి మీద బైబిల్ మిషన్ బయలుపరిచిన గనుక నీకు స్తోత్రములు. సృష్టికర్తమైన రక్షక, లోదర మిషన్లో నుండి బోధకుని బైబిల్ మిషన్కు బయలుపరిచిన నీకు స్తోత్రములు. దేవా, బైబిల్ మిషన్ రాజమండ్రిలో బయలుపరిచిన గనుక నీకు స్తోత్రములు. త్రియేక దేవ, బైబిల్ మిషన్ గాల్లో వ్రాయించిన తండ్రి నీకు స్తోత్రములు. సృష్టికర్త, గాలి ఎవరైతే వెళ్ళను వారి యొక్క బైబిల్ మిషన్ వెళ్ళేటట్లు చేయదు కనుక నీకు స్తోత్రములు. తండ్రి, పూర్వకాలము దావీదును గాలిలో వ్రాసి చూపించినావు, ఇప్పుడు మాలో ఒకరిని చూపించినావు కనుక నీకు స్తోత్రములు. ఆమేన్. అలాంటి ప్రత్యక్ష గుడారంలో నీ ఉపకరణలన్నింటినీ ఎలా అయితే అభిషేకించావు ప్రభా, అయ్యా ఈనాడు అయ్యా తండ్రి ఏర్పాటు చేసుకున్న నీ సేవకుని బట్టి అయ్యా నీకు ఎంతగానో స్థితులు చెల్లించుకుంటాం. అయ్యా తైలం పోయిచుండగా ప్రతి ఒక్కరిలో ఉన్న అయ్యా కష్టములు, నష్టములు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు, బలహీనతలు వాటన్నింటినీ తీసివేసి నీ ఆత్మశక్తితో ప్రతి బిడ్డని అభిషేకించి ప్రభు అయ్యా నైనా నీవే వారిలో ఉండి అయ్యా నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత ప్రతి బిడ్డని నేను నింపి అభిషేకించి, దీవించి, ఆశీర్వదించి మహిమవుతామని ఈ అభిషేకం ద్వారా అయ్యా వచ్చే సంవత్సరం నీకు సాక్షిగా నిలబడే వాక్యమును ప్రతి బిడ్డకు దయచేసి దీవించి ఆశీర్వదించమని త్వరగా రాని